ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మార్గశిర లక్ష్మీ వారాలు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, ఏ రోజులో ఏమి నైవేద్యం సమర్పించాలి, కలశము అలా లేకోకుండా ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, కథ ఉపవాసము ఏమి పఠించాలి, ఎప్పుడు కదిలించాలి, కదిలించిన తర్వాత అన్నీ ఏమి చేయాలి, అసలు ఏమి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, హేమంత ఋతువు వచ్చిందంటే చాలు కోటి శుభాలను అందించే మార్గశిర మాసం వచ్చినట్లే. ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కూడా కళకళలాడుతూ ఎంతో చూడటానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఇల్లు కూడా ముగ్గులతోటి, రంగవల్లుకలతోటి, గడపకి పసుపు కుంకుమాలతోటి కళకళలాడుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీవారం నాడు చేసే పూజను మనము మార్గశిర లక్ష్మీవార పూజగా చేస్తాము. మార్గశీర్షం అంటారు మార్గశిర మాసాన్ని. శీర్షం అంటే అగ్రగణ్యం అని. అన్ని మాసాలలోకెల్లా కూడా అగ్రగణ్యం అని అంటారనమాట. ఈ మాసంలో ఏ పూజ, దైవ కార్యాలు, అభిషేకాలు, ఏ చిన్న పూజ, అనుహారతలు ఏం చేసినా, వ్రతాలు చేసుకున్నా స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పారు. సాధారణంగా కూడా అందరం ఏమనుకుంటామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం అని. కానీ లక్ష్మీవారం అంటే గురువారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన. ఎవరైతే గురువారం సాయంత్రం ఇంటి ముందు, తెల్లవారుజామున సాయంత్రం ఇంటి ముందు తులసి కోట వద్ద దీపం పెట్టి ఇంటి ముందు రంగవల్లికలు వేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, గురువారం సాయంత్రం వేళ అమ్మవారు ప్రతి ఇంటికి వస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. మాసంలో లక్ష్మీనారాయణులు ఇరువురు కలిసి ఉంటారని, ఎవరైతే ఆ అమ్మవారిని నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించిన వారికి అమ్మ కరుణా కటాక్షాలు లభిస్తాయని, ఈ మాసంలో పూజించిన వారు సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మార్గం అన్నమాట. అంటే మార్గశిర మాసంలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి ఎటువంటి కష్టాలకైనా, ఎటువంటి సమస్యలకైనా సరే మనకి మార్గం కనబడుతుంది. మనకి ఈ 2024వ సంవత్సరం శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము, హేమంత ఋతువు, దక్షిణాయనము, మార్గశిర మాసం. మనకి 2024వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ సోమవారము పాడ్యం తిథితోటి ప్రారంభమవుతుంది. మరలా డిసెంబర్ 30 సోమవారము అమావాస్య రోజుతోటి మనకి మార్గశిర మాసం ముగుస్తుంది. మనకి ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసం కూడా మొదలవుతుంది. మనకి ఈ 2024వ సంవత్సరంలో మొత్తము 4 లక్ష్మీ గురువారాలు వచ్చాయండి. మొదటి లక్ష్మీ వారము డిసెంబర్ 5వ తేదీ గురువారం రోజు, రెండవ లక్ష్మీ వారము డిసెంబర్ 12వ తేదీ, మూడవ లక్ష్మీ వారము డిసెంబర్ 19వ తేదీ, నాలుగవ లక్ష్మీ వారము డిసెంబర్ 26వ తేదీ వస్తాయి. సాధారణంగా మనము 5 లక్ష్మీ వారాలు లేదా 3 లక్ష్మీ వారాలు, 1 లక్ష్మీ వారము చేసుకుంటూ ఉంటాము. 5 లక్ష్మీ వారాలు మనకి 4 వచ్చినాయి కదండి. ఇంకా 5వ లక్ష్మీ వారంగా మనము పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అంటే 2025వ సంవత్సరము జనవరి 2వ తేదీ గురువారము 5వ వారంగా చేసుకుంటాము. ఇవి ఫ్రెండ్స్ 2024 సంవత్సరంలో వచ్చే లక్ష్మీ వారాలు. ఒక్క లక్ష్మీ వారమైన మార్గశిర మాసంలో చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతారు. మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి మనకి మార్గశిర లక్ష్మీ వారాలు. స్వయంగా అమ్మవారే ఈ వ్రతం ఎలా చేయాలి నియమాలతో అని చెప్పినట్టు మన పురాణాలలో ఉన్నది. వ్రత కథలోనే మొత్తం తెలుస్తుందండి ఏమి నియమాలు పాటిస్తూ చేయాలి అని. లక్ష్మీ వారాలలో క్లీన్ చేయకూడదండి, తప్పకుండా అయితే మాత్రం ఇది పాటించాలి. గురువారాలు క్లీన్ చేయకూడదు. ముందు రోజు బుధవారం రోజే మనము క్లీన్ చేసుకోవాలన్నా, పటాలు తుడుచుకోవాలి అన్నా, గడపలు తుడుచుకోవాలి అన్నా, ఆ బూజులు అలాంటివి ఏమున్నా సరే మనము ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. ఆ రోజైతే ఎట్టి పరిస్థితుల్లో ఏమీ క్లీన్ చేయకూడదు. మనకి ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో బ్రహ్మీ ముహూర్తంలో పూజ చాలా మంచిది. మనకి మార్గశిర మాసం ధనుర్మాసాల్లో ప్రతి ఆలయాల్లో కూడా ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలోనే పూజలు జరుగుతూ ఉంటాయండి. అంటే ఈ బ్రహ్మీ ముహూర్తంలో అమ్మవారు ప్రతి ఇంటికి వస్తారు అంట. ఇంటి ముంగట చక్కగా కలకల్లాడుతూ ఉండాలి. అందుకే మనకి ముందు రోజే చక్కగా ఇల్లు ఎటు శుభ్రం చేసి ఉంచుకుంటారు కదండి. రాత్రికి చక్కగా గడపలు తుడుచుకొని పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకొని ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకొని కుదిరితే చక్కగా తోరణాలు కట్టుకోండి. అంత పొద్దున్నే మనము అవన్నీ చేయలేము కదండి. అందుకని ముందు రోజే ఈ లక్ష్మీ వారాలకి మాత్రం తప్పకుండా ముందు రోజు చేసుకుంటారు అని కూడా చెబుతారు.
ఎందుకంటే మనము అంత పొద్దున్నే చేయలేము. ముందు రోజు అలా చేసి ఉంచుకున్నాం అనుకోండి, పొద్దున్నే లేసి బయట అటు ఇటు దీపాలు పెట్టుకుంటే మంచిది. దీపాలు పెట్టుకుంటే అంటే అది కొంతమంది పొద్దున్నే పెట్టుకుంటారు, లేదు ముగ్గులు వేసుకున్నా మంచిదే, కాకపోతే దీపాలు పెట్టుకుంటే మంచిది. అమ్మవారు పొద్దున్నే ఆ టైంలో వెళ్తూ ఆహా, ఈ ఇంటి ముందు ఎంత కలకల్లాడుతూ ఉంది, ఆ ఇంట్లో ఇల్లాలు ఎంతో శుచి శుభ్రతలతోటి మంచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అని తప్పక మన ఇంట్లోకి వేంచేస్తారు అమ్మవారు. అమ్మవారు గమనిస్తే మనమే చూడండి, వెళ్తూ ఉంటాము మనం రోడ్డు మీద, ఏ ఇంటి ముందైనా కళగా ఉందనుకోండి, ఒక్క నిమిషం ఆగి ఆహా ఎంత బాగుంది, కలకల్లాడుతూ ఉంటుంది అనుకుంటామా కాదా చెప్పండి. ఇంకా మనము లక్ష్మీవారాల్లో ఉదయమే చక్కగా సూర్యోదయానికి మునిపే నిద్రలేచి కుదిరిన వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తల స్నానం, అంటే గురువారం మాత్రం లక్ష్మీవారాల్లో తలకి నూనె పెట్టకూడదండి, తల స్నానం అస్సలు చేయకూడదు. ముందు రోజే షాంపూ పెట్టుకొని ఈరోజు తల మీద ఓన్లీ నీళ్లు పోసుకోవాలి. ఇది మాత్రం తప్పకుండా పాటించవలసిన ఒక నియమం. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత చక్కగా చిరిగిన బట్టలు కాకుండా మంచి దుస్తులు చీర అలా కట్టుకోవాలి. కుదిరితే పసుపు చీర గాజులు ఇలా ఉంటే వేసుకుంటే మంచిది. నిత్య సౌభాగ్యం కోసము, లక్ష్మీ కటాక్షము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాల కోసము చేసుకుంటామండి. మనం కూడా ముత్తైదువుగా నిండుగా కూడా ఉండాలి. పూజ చక్కగా చేసుకోవచ్చు. మనం పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అంటే కొంతమంది ఆనవాయితీ ఉండదు అని ఉంటుంది. ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఏంటంటే కలశం పెట్టుకొని చేసుకుంటారు. లేని వాళ్ళు చక్కగా ఇన్ని వారాలు, మనకు 5 వారాలు వస్తున్నాయి కదండి, ఆ 5 వారాలు కుదిరినప్పుడు ప్రతి వారం కూడా చక్కగా చేసుకోవచ్చు. పూజ చేసుకొని ఉపవాసం ఉండి చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు రోజంతా ఉండొచ్చు. లేని వాళ్ళు ఒంటిపూట భోజనము, లేదు అంటే పూజ అయ్యే వరకు మాత్రం ఏమి తినకూడదు. మనము 1 వారము, 3 వారాలు, 5 వారాలు ఇలా చేసుకుంటాం. మనకి 5 వారాలు వచ్చినాయి, అందరికీ కొన్ని ఒక్కొక్క వారం కుదరదు కదండి. అలా కుదరని వాళ్ళు తర్వాత వచ్చే పుష్యమాసంలో మొదటి గురువారం రోజు లాస్ట్ వారంగా చేసుకోవచ్చు. పూజను పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్లి అయిన వాళ్ళు నిత్య సౌభాగ్యము, పిల్లలతోటి, సిరి సంపదలతోటి ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే మంచి భర్త లభించి త్వరగా వివాహం అవుతుంది. ముఖ్యంగా మనకి లక్ష్మీ కటాక్షము అందరి మీద ఉండాలి కదండి. అటువంటి వారు లక్ష్మీ కటాక్షం కోసం ఈ గురువారాల్లో పూజిస్తే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో తులుతూగుతూ ఉంటుంది. రథంలాగా కదిలించకుండా చేయాలి అనుకున్న వాళ్ళు విడిగా పీఠం వేసుకొని చేసుకోవచ్చు. కలశం పెట్టుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు అట్లా విడిగా పెట్టుకోవచ్చు. విడిగా అందరికీ కుదరదు కదండి, పిల్లలు ఉంటారు, తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు పూజ రూమ్లోనే చక్కగా చేసుకోవచ్చు. పూజ రూమ్లో మనము చక్కగా పీట వేసుకొని ఆ పైన క్లాత్ వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించి చేసుకోవాలి. అయితే మనము అమ్మవారిని, స్వామివారిని ఇరువురిని పూజించాలి. ఎందుకంటే ఈ మాసంలో ఇరువురిని పూజిస్తే మనకి లక్ష్మీనారాయణల అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. చక్కగా పూజ చేయాలనుకున్న దగ్గర మనం ఎరుపు లేదా పసుపు వస్త్రము వేసుకొని అమ్మవారి, స్వామివారి ఫోటోలు పెట్టుకోవాలి. మనం తప్పకుండా ఏ పూజలకైనా కానీ ఆ గణనాథుని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ప్రార్థిస్తాం కాబట్టి గణనాథుని పసుపు గణపతి లేదంటే గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. మనకి అన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకోవడం అంటే అవ్వదు కదండి. అందుకని ముందు రోజే చక్కగా క్లీన్ చేసుకొని పీఠం అవన్నీ కూడా శుభ్రం చేసుకొని పసుపు అవన్నీ రాసుకొని అమ్మవారికి సంబంధించి పాదాలు అన్నీ కూడా వేసుకోవచ్చు. చక్కగా వేసుకొని దీపాలకి పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని ఉంచుకుంటే మనకు ఆ రోజు ఈజీగా కూడా ఉంటుంది. చక్కగా ఇప్పుడు పూజకు కావాల్సినవి అన్నీ కూడా పెట్టుకొని దీపాలు పెట్టుకున్నాను. నేను కామాక్షి దీపాలు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మామూలు దీపాలు 2 పెట్టుకున్నాను. ఆవు నేతితోటి దీపారాజన శ్రేష్టము, లేనిచో మీరు నువ్వుల నూనె వాడుకోవచ్చు. చక్కగా పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి తప్పకుండా కుదిరితే సువాసనాభరితమైన పువ్వులంటే ఇష్టం అండి. సువాసనాభరితమైన ఈ జాజులు కానీ మల్లెలు ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇంట్లో కొత్త నగ ఉంటే పెట్టవచ్చు, లేదంటే పాతవి అయితే పాలతోటి శుభ్రం చేసి అమ్మవారికి వేసుకోండి మంచిది. నేను ఇంకా ముందు వెండి ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద విష్ణు భగవానుడి విగ్రహము, అమ్మవారి విగ్రహం ఉన్నాయండి, పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను. చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే ఇష్టం కాబట్టి పసుపు ఒక బౌల్లో, కుంకుమ ఒక బౌల్లో కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా అలంకరించుకొని దీపాలు కూడా పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ లక్ష్మీవారాలు చేయాలని చెప్పి అమ్మవారిని సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ పూజలకైనా సరే ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని ప్రార్థించుకుంటాము కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని స్వామివారికి పువ్వులు అక్షంతలతోటి పూజించుకొని తర్వాత స్వామివారికి దీపం చూపించి ఏదన్నా నైవేద్యంగా ఫ్రూట్ కానీ బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి పెట్టాలండి.
షోడశోపచార పూజ ఇదంతా చేయలేము అనుకున్నా కానీ తప్పకుండా మనము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని చక్కగా అనుకొని స్వామివారిని పూజించుకోవచ్చు. ముందుగా స్వామివారిని పూజించుకొని అమ్మవారిని పూజించుకుంటే మంచిదండి. అందుకని స్వామివారికి, విష్ణు భగవానికి, వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము, వెంకటేశ్వర అష్టోత్తరము లేదా శివ అష్టోత్తరము లేదా గోవింద నామాలు, ఇంకా మీకు కుదిరితే విష్ణు సహస్రనామాలు ఏదో ఒకటి చదువుకుంటూ పువ్వులు అక్షంతలతోటి పూజించుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని పూజించుకోవాలి. స్వామివారిని పూజించుకునేటప్పుడు తులసీదళం ఉంటే తులసీదళం సమర్పిస్తే కూడా ఇంకా మంచిదండి. ఇప్పుడు అమ్మవారిని అక్షింతలు పువ్వులతోటి లక్ష్మీ అష్టోత్తరము, అష్టలక్ష్మి స్తోత్రము, ఇట్లా అమ్మవారికి సంబంధించినవి మీకు టైం ఉంటే లలిత చదువుకోవచ్చండి. ఇంకా కుదిరితే మనము టైం ఎక్కువ ఉందనుకోండి, చక్కగా అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం కూడా చేసుకుంటే మంచిది. చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకొని కుంకుమతోటి కూడా పూజించుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకోవచ్చు. లలిత చదువుకుంటా, అష్టోత్తరం చదువుకుంటా, అమ్మవారికి ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, రూపాయి కాయిన్స్, వెండి పువ్వులు ఇలా ఏట్లతో అయినా సరే పూజించుకోవచ్చండి. నా దగ్గర రూపాయి కాయిన్స్ 108 ఉన్నాయి, ఇంకా వెండి పువ్వులు 108. వీటితోటి నేను అష్టోత్తరం చదువుకుంటా అమ్మవారిని పూజించుకున్నాను. ఈరోజు తప్పకుండా అమ్మవారికి చీర ఉంటే కొత్త చీర పెట్టుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్ మీద తాంబూలం పెట్టాలి. పసుపు కుంకుమ తప్పకుండా, పువ్వు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. 2 ఆకులు, ఒక్కలు, పసుపు కుంకుమ, ఫ్రూట్స్ అయినా సరే 2 పెట్టుకోవాలండి, 1 పెట్టకూడదు. పువ్వు పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని ఇంట్లో మనమే కుట్టించుకోవాలి. చీర పెట్టుకున్నా సరే మనమే వాడుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర, ఇంకా విగ్రహం దగ్గర కూడా అన్నీ చదువుకుంటూ పువ్వులు అక్షింతలతోటి, ఇంకా రూపాయి కాయిన్స్ తోటి, ఇంకా వెండి పువ్వులతోటి పూజించుకుంటున్నాను. తప్పకుండా పూజ చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు మాత్రం తప్పకుండా మనం చేయాల్సింది ఏంటంటే చేతి నిండా గాజులు ఉండాలండి, నుదుటిన కుంకుమ ఉండాలి, మెల్లో తాళికి పసుపు కుంకుమ రాసుకోవాలి, కాళ్ళకి పసుపు రాసుకోవాలి. ఎందుకంటే నిండుగా ముత్తైదువులాగా చేసుకోవాలి. మనం చేసుకునేదే నిత్య సౌభాగ్యం కోసం కాబట్టి తప్పకుండా మనము కూడా నిత్య సుమంగళిలాగా అంటే ముత్తైదువులాగా కనబడాలి. ఏంటంటే చేతికి గాజులు వేసుకుంటే అమ్మవారికి శబ్దం అంటే ఇష్టం. మనం ఇలా పూజ చేస్తున్నప్పుడు ఆ గాజుల శబ్దానికి అమ్మవారు వస్తారు అని కూడా చెప్తారు. ఈ రోజుతోటి మనము కార్తీక మాసం అయిపోతుంది, నాన్ వెజ్ తినాలి అనుకుంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళు తినొచ్చు, కానీ ఒక గురువారాలు శుక్రవారాలు మాత్రం తినకూడదండి. ఈ మాసంలో మామూలుగా తినాలి అనుకున్న వాళ్ళు తిని అప్పుడు మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవాలి. కొంతమంది మార్గశిర మాసం కూడా కార్తీక మాసం లాగానే నాన్ వెజ్ ముట్టరు. వారికి నైవేద్యంగా ఈ 5 వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి సమర్పిస్తారు. మనకు మొదటి వారం పులగము, 2వ గురువారం అట్లు తిమ్మనము, ఇంకా 3వ గురువారం అప్పాలు పరమాన్నము, 4వ గురువారం చిత్రాన్నము గారెలు, 5వ గురువారము పూర్ణం బూరెలు, ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో వచ్చిన లక్ష్మీ వారాలను ఎవరూ మిస్ కాకండి. ఎందుకంటే అమ్మవారి లక్ష్మీ కటాక్షం మనకి శీఘ్రమే కలుగుతుంది. అమ్మవారి కటాక్షం మనకి శీఘ్రమే లభిస్తుంది కూడా. వ్రతంలాగా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం చక్కగా ఇంట్లో పూజ చేసుకొని కథ చదువుకొని చక్కగా కూడా చేసుకోవచ్చు. వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు తప్పక కొన్ని నియమాలు అయితే పాటించాలి ఫ్రెండ్స్. వ్రతం చేసేవాళ్ళు అనే కాదు, చేయని వాళ్ళు అని కాదు, ప్రతి స్త్రీ కూడా ఈ నియమాలు కొన్ని పాటించాలి. ఈరోజు స్త్రీలు లక్ష్మీ వారాల్లో శుచిగా శుభ్రంగా ఉండాలి. తలకు నూనె రాయడం చేయకూడదు. మనం జుట్టు దువ్వుకోవడము, మనం ఒకవేళ స్నానం చేసిన ఏదైనా బ్యాండ్ పెట్టుకోవాలి కానీ దువ్వుకోకూడదు. ఇంట్లో అయితే అస్సలు దువ్వుకోకూడదు. చిక్కులు తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోకూడదు. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని కొట్టడము తిట్టడం చేయకూడదు. ఇంకా ఆడపిల్లలు ఉంటే ఎంతో కళగా ఉంటుంది కదండి, అందుకే లక్ష్మీ కళ కూడా ఉట్టిపడుతుంది అని అంటారు. మనందరికీ తెలిసినే కదా, ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతున్నట్లుగా కూడా ఉంటుంది. ఇంకా పిల్లల్ని దేవునితో సమానంగా చూస్తాం కాబట్టి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరిని కూడా తిట్టడం కొట్టడం ఈరోజు చేయకూడదు. బయట వాళ్ళని కూడా విసుక్కోవడం చేయకూడదు. ఇంకా బూజులు దులపడము ఇలాంటి ఏమి చేయడము, చినిగిన దుస్తులు ధరించడం ఇవేమి చేయకూడదండి. ఇల్లు శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముంగడు కూడా అట్లాగే ఉండాలి. భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తారు. మామూలుగా ఇప్పుడు వ్రతాలు అప్పుడు అనే కాదండి, మనం కుదిరినంత వరకు కూడా అట్లాగే ఉంటే మనకి కూడా చాలా మంచిది.
చక్కగా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారి వ్రత కథ చదువుకోవాలి. పొద్దున పూటనే ఈ వ్రత కథ చదువుకోవాలి ఫ్రెండ్స్. వ్రత కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు వ్రత కథ చదువుకుందాము. చక్కగా చేతిలో కొన్ని అక్షింతలు తీసుకోవాలి. ఈ వ్రత కథని మనము చదువుకున్నా విన్నా ఎవరికైనా వినిపించినా ఇంకా ఎక్కువ పుణ్యం కలుగుతుంది. పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సుశీల తల్లి దగ్గర పెరుగుతుందన్నమాట. సవతి తల్లి దగ్గర తనకు పుట్టిన పిల్లల్ని ఆడించమని చెప్పి సవతి తల్లి సుశీలకి బెల్లం ముక్క ఇచ్చేది. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు తినడానికి ఏదైనా ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తాం కదా, అందుకు. ఒకవైపు పిల్లల్ని ఆడిస్తూనే సవతి తల్లి చేస్తున్న పూజలు చూసిన సుశీల అంటే చూస్తుంది కదండి ఎలా పూజలు చేయాలి అని ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు మట్టితో మహాలక్ష్మి బొమ్మ చేసి జిల్లేడి పువ్వులు ఆకులతో పూజ చేసి సవతి తల్లి తనకి తినమని బెల్లం ముక్క ఇస్తుంది కదా, అది నైవేద్యంగా పెట్టేది అమ్మవారికి. భక్తితోటి ఎంతో ఇష్టంగా అమ్మవారిని పూజించుకుంటూ ఉండేది. కొన్నాళ్ళకి ఆమెకి యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి కావడంతో తాను చేసుకున్న మట్టి బొమ్మను కూడా తీసుకొని అత్తవారింటికి వెళుతుంది. అయితే సుశీల అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి కన్నవారి ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. అక్కడ మెట్టినింటి వారి ఇంట అంత అష్టైశ్వర్యాలతోటి తులుతూగుతూ ఉంటుంది. అట్లాంటి సమయంలో సుశీల పుట్టి ఇంట్లో కష్టాలు మొదలవుతాయి కదండి. అటువంటి సమయంలో అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా తీసుకురమ్మని చెప్పి తన కుమారుని పంపిస్తుంది సవతి తల్లి. పుట్టింటి వారి పరిస్థితి తెలుసుకొని బాధపడుతుంది సుశీల. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుస్తుందన్నమాట. అయితే ఆమె తల్లి ఉంటుంది కదా అని సవతి తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి, నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్తాడనమాట. అప్పుడు దరిద్రం తెలుసుకొని ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇస్తుంది. చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. అంటే చిన్నపిల్లాడు కదండి, ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావా అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అనుకొని ఊరుకుంటుందన్నమాట. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని పరిస్థితి అడిగి తెలుసుకుంటుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికి ఇచ్చి ఇది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్తుంది. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. వచ్చి తల్లికి విషయం చెప్తాడు. తన తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుంటుంది. మళ్ళా కొన్నాళ్ళకు కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురామని చెప్పి పంపిస్తుంది. అక్కక పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్తాడు. అప్పుడు సుశీల ఒకటి గుమ్మడి పండు ఉంటుంది కదండి, గుమ్మడికాయ తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్తుంది. సరే అని తీసుకువస్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు కనబడదనమాట. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్తాడు. తల్లి ఏమి తెచ్చేదివి అని అడుగగా జరిగింది చెప్తాడు. తల్లి విచారిస్తుంది. ఎందుకు జరుగుతుందని తల్లి విచారిస్తుంది. కొన్నాళ్లకు తల్లి దగ్గర ఈ పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్తుందన్నమాట ఆమె సవతి తల్లి. తల్లిని చూసి సుశీల వారి దరిద్రంను తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ వారం నోము నోచుకుందాము, ఐశ్వర్యం వస్తుందని తలుచుకొని, అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, నోట్లో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్తుంది ఆమె సవతి తల్లికి. అప్పుడు సవతి తల్లి సరే అంటుంది. ఆమె సరే అని చెప్పి నేనేమైనా చిన్న పిల్లనా ఏంటి నోట్లో ఏమైనా తినటానికి అని అంటుంది. పిల్లలకి చద్యాన్నం పెడుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంటుంది అనమాట సవతి తల్లి. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంటుంది. అప్పుడు తల్లి జరిగింది చెప్తుంది. అందువల్ల తను తినింది కాబట్టి ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంటుంది. రెండో వారం కూడా సవతి తల్లి ఏం చేస్తుంది, పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకుంటుంది. అలా ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు. ఇంకా మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోతుంది. కూతురు మాత్రమే చేసుకుంటుంది. ఇట్లా 3 వారాలు గడిచిపోతాయి. ఏ వారం కుదరదు. 4వ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండడానికి గోతిలో కూర్చోబెడుతుందన్నమాట. అంతా అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్తుంది. అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం ఆఖరి వారం అయినా తల్లితోటి చేపించాలని సుశీల తల్లని తన కొంగుకు కట్టుకొని తన పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయిస్తుందన్నమాట.
పూర్ణము కుడుములు తల్లిచే చేయించి నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్తుంది ఆ అమ్మవారు. అందుకే పిల్లల్ని చీపురుతోటి కొట్టకూడదు. చీపురుతోటి కొడితే ఆ అమ్మవారు వెంటనే వెళ్ళిపోతుంది. ఈ కథలోనే తెలుస్తుందండి నియమాలు అన్నీ కూడా. ఇప్పుడు సుశీల తన తల్లి తరపున తనని క్షమించమని చెప్పి వేడుకుంటుంది. మళ్ళీ నీ తల్లి చేయి వ్రతం చేయించమని ఆ అమ్మవారు అదృశ్యమైపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లం తిమ్మనము, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారము చిత్రాన్నం గారెలు, ఇంకా మాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లిచే నోము నోయించింది. ఈ విధంగా కథ అంతా అయిన తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి మిగిలిన అక్షింతలన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా వేసుకోవాలి. ఈ విధంగా నోము నోయించిన తర్వాత కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమున విష్ణులోకానికి వెళ్ళింది. లోపమున్నా కూడా వ్రతంలో లోపము ఉండకూడదు, భక్తితోటి చేయాలి అని మళ్ళీ తెలుపుతుంది. ముఖ్యంగా నియమాలు పాటించి భక్తితోటి చేయాలి. కథ చదువుకొని అక్షింతలు వేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హారతి తీసుకునేటప్పుడు అక్కడ ఉంటే మంచిది. ఇంకా ఇప్పుడు హారతి ఇచ్చుకొని అమ్మవారికి హారతి ఏదన్నా చదువుకుంటే మంచిదండి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే, సిరి సంపదలిచ్చి దీవించవే. ఇప్పుడు హారతి ఇచ్చి ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఇంకా ఈరోజు పోలిపాడ్యమి, ఇది కూడా లక్ష్మీవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి పంతులు గారికి స్వయంపాక దానం ఇస్తే మంచిది. ఇంకా ముఖ్యంగా ఈ పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకి, ఒకళ్ళకి కానీ ముగ్గురికి కానీ 5గురు అట్లా ముత్తైదువులకి కనుక తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. వాళ్ళ ఆశీర్వాదంతో కూడా మనకి నిత్య సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా వచ్చిన ముత్తైదువుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. చక్కగా ఈరోజు ఈ విధంగా పూజ అంతా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం కూడా యథావిధిగా పూజ చేసుకోవాలి. చేసుకొని కుదిరితే ప్రసాదం చేసి పెట్టవచ్చు, లేదంటే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే పెట్టుకొని తప్పకుండా మాత్రం పూజ చేసుకోవాలి. మనం ఈరోజు పీఠాన్ని కదిలించమండి. లక్ష్మీ పూజ చేసుకొని ఆ తర్వాత రోజు శుక్రవారం, ఆ రోజు కూడా కదిలించకూడదు. ఆ రోజు కూడా యథావిధిగా పూజ చేసుకోవాలి. పాతవి వాడిన పువ్వులన్నీ తీసి కొత్త పువ్వులు పెట్టుకొని ప్రమిదలన్నీ కడుక్కొని చేసుకోవాలి. పటాలు అవి అయితే కదిలించకూడదు. ఆ తర్వాత శనివారం రోజు ఉదయం పూజ చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత అక్కడ అన్నీ కూడా కదిలించుకోవాలి. పసుపు గణపతిని చేసుకుంటే ఇంట్లో ఉన్న పచ్చని చెట్టులో స్వామివారిని పెట్టుకొని నిమజ్జనంలాగా చేసుకోవాలి. అక్కడ ఉన్న పువ్వులు వాడుకున్నవి అన్నీ కూడా మనము ఏదైనా పారే కాలువలో కానీ ఎవరి తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. ఇంకా ఈరోజు కుదిరితే ఉప్పు దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కలశం పెట్టుకున్న వాళ్ళైనా కూడా కలశాన్ని శనివారం మాత్రమే తీయాలి. కలశం పెట్టుకుంటే నియమనిష్టలతోటి చేసి ఆ 2 రోజులు కూడా ఇంట్లో అడ్డంకులు లేకుండా చూసుకోవాలండి. లేదు అంటే మామూలుగా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కలశం పెట్టుకుంటారు. లేని వాళ్ళు చక్కగా మనకి కుదిరినన్ని గురువారాలు నిష్టగా నియమనిష్టలతోటి ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఈ మార్గశిర మాసంలో అంటే లక్ష్మీనారాయణ ఇరువురి అనుగ్రహం తప్పక క్లియర్గా తెలిసింది కదా ఫ్రెండ్స్. మనకి మార్గశిర మాసాల్లో ఎన్ని గురువారాలు అంటే ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి. లక్ష్మీవారాల్లో పూజ ఎలా చేసుకోవాలి, నాకు తెలిసినంత వరకు భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా శుచి శుభ్రతలు నియమాలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీకు కుదిరినంత వరకు చేసుకోవడానికే చూడండి ఫ్రెండ్స్. డేట్ అండ్ టైమింగ్స్ అవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇంత విశేషమైన మార్గశిర లక్ష్మీ వారాలలో భక్తి శ్రద్ధలతో ఆ మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించుకొని అమ్మ అనుగ్రహంతో ఇచ్చే సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.